అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆ దంపతులకి ఒక్కగానొక్క కొడుకు. బాగా చదివించి కొడుక్కి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు కొడుకు దగ్గర. ఓ రోజు కొడుకు కోడలు ఓ ఫ్లాట్ కొందామని అనుకున్నారు. ఊర్లో తండ్రికి ఉన్న ఇంటిని పొలాన్ని అమ్మేయమన్నారు. ఆ దంపతులకు ఆ ఫ్లాట్లో ఓ గది ఇస్తామన్నారు. ఆ దంపతులు కొడుకు కోడలికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆ దంపతులు ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు ఇంకో మజిలీకి. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఉదయాన్నే సుబ్రహ్మణ్యం పేపర్ చదువుతూ ఉంటే ఆయన భార్య సావిత్రి కాఫీ పట్టుకొని వచ్చింది. ఆమె వెనకాలే సాగర్ వచ్చి, కాఫీ తీసుకోండి నాన్నగారు అన్నాడు. ఆయన కాఫీ తీసుకోగానే, అమ్మా నువ్వు కూడా కూర్చో, కొంచెం మాట్లాడాలి మీతో అంటూ తండ్రికి ఎదురుగా కూర్చున్నాడు సాగర్. ఆమె కూర్చొని, నాకు పనుంది, త్వరగా మాట్లాడు సాగర్, నీకు బాక్స్ పెట్టాలి, నాన్నగారిని ఆఫీస్కి పంపాలి అంది సావిత్రి. అలాగే అమ్మా అన్నాడు సాగర్. ఏంటో చెప్పు సాగర్ అన్నారు సుబ్రహ్మణ్యం. నేను సంధ్యనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న అన్నాడు సాగర్. సంధ్యనా? ఆ అమ్మాయిని మనం వద్దనుకున్నాం కదా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎందుకొద్దు నాన్నగారు? వాళ్ళ నాన్న డ్రింక్ చేస్తారనేగా వద్దనుకున్నాం. ఆయన డ్రింక్ చేస్తే మనకేంటి, అది వాళ్ళ సమస్య, మనది కాదు అన్నాడు సాగర్. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. రేపొద్దున నువ్వేమైనా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటే డ్రింక్ చేసి వచ్చాడనుకో, అప్పుడు నీ పరువేమవుతుంది? అలా అని ఆయన్ని పిలవకుండా చేసుకుంటావా? మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు? కోరి ఇబ్బందులు ఎందుకు చెప్పు అంది సావిత్రి. నేనేదో రోజుకో ఫంక్షన్ చేస్తున్నట్లు మాట్లాడకండమ్మా. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొనివ్వండి. అలా అంటే నేనేం బాగున్నాను? మామూలుగా లేనా? నేనేమైనా అందంగా ఉన్నానా? వాళ్ళేమైనా అంటున్నారా? సంధ్యని ఇస్తామండం లేదా అన్నాడు సాగర్. నువ్వు మామూలుగా ఉన్నా 6 అడుగులు హైట్ ఉన్నావు సాగర్. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. ఎందుకు ఇస్తామండ్రు నీకు? ఎవరైనా ఇస్తారు అన్నారు సుబ్రహ్మణ్యం. అలా అంటే తనెంత అందంగా ఉంది నాన్న. రేపు నాకు పుట్టే పిల్లలు కూడా అలాగే అందంగా ఉంటారు. కనీసం ఇదైనా ఆలోచించండి. నాకెందుకో సంధ్య అయితేనే బాగుంటుందనిపిస్తుంది. తను కూడా పీజీ చేసింది కదమ్మా, అవసరమైతే జాబ్ కూడా చేస్తుంది అన్నాడు ఇద్దరి వైపు చూసి సాగర్. సరే ఆలోచిద్దాంలే సాగర్, మాకేమైనా నలుగురున్నారా? నువ్వొక్కడవే కదా, నీ ఇష్టమే మా ఇష్టం. సంధ్య అమ్మా నాన్నలతో మాట్లాడతాం అన్నారు సుబ్రహ్మణ్యం సావిత్రి. అలాగే అన్నాడు సాగర్. సాగర్ పెళ్ళి సంధ్యతో జరిగింది. సాగర్ జాబ్ చేసి సంపాదించిన డబ్బుతో పాటు సుబ్రహ్మణ్యం ఇచ్చిన డబ్బుని, సంధ్య వాళ్ళ నాన్నగారిచ్చిన డబ్బుని కలిపి ఇంకొంచెం లోన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. ఆ నలుగురు వెంటనే ఆ ఫ్లాట్లోకి మారారు. రోజులు గడుస్తున్నాయి. సాగర్కి ఒక బాబు పుట్టాడు. పేరు కార్తీక్. ఎలాంటి మార్పులు లేకుండా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయాయి. కార్తీక్ స్కూలుకి వెళుతున్నాడు. సుబ్రహ్మణ్యం రిటైర్ అయ్యారు. ఇప్పుడు సంధ్యకి కూరగాయలు, సామాన్లు తెచ్చే పనులన్నీ సుబ్రహ్మణ్యం చూస్తున్నారు. ఆయన రిటైర్ అయ్యారనే కానీ ఇప్పుడే ఎక్కువ బిజీ అయ్యారు. ఎందుకంటే సంధ్య చెప్పే వస్తువులన్నీ ఒక చోట దొరకవు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలంటే టైం బాగానే పడుతుంది. పైగా ట్రాఫిక్ ఏమైనా తక్కువ ఉందా? అది కాక సంధ్య, అయ్యో మావయ్య చెప్పడం మర్చిపోయాను అంటూ ఏదో ఒకటి తెమ్మని గంటకు ఒకసారి ఆయన్ని బయటికి పంపుతూ ఉంటుంది. ఆయన సంతోషంగానే వెళ్ళి తెస్తుంటారు. సాయంత్రం 6 గంటలకి కార్తీక్కి ఐస్ క్రీమ్ కావాలట. స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి అడుగుతున్నాడు. వెళ్ళి తీసుకురండి మావయ్య అంటూ డబ్బులు ఇచ్చింది. ఆయన వెంటనే లేచి వెళ్ళారు. మనవడి పనులంటే ఆయనకి మహా సరదా. ఇష్టమైనవన్నీ అడగకుండానే తెచ్చిపెడుతూ ఉంటాడు. 7 దాటినా ఐస్ క్రీమ్కి వెళ్ళిన సుబ్రహ్మణ్యం ఇంటికి రాలేదు. సావిత్రిలో కంగారు ఎక్కువైంది. షాప్ కూడా దగ్గరే కదమ్మా,
ఏమైంది? మీ మామయ్య గారు ఇంకా రాలేదు అంది సంధ్యతో. అవును, నేను అదే అనుకుంటున్నా అత్తయ్య. అసలు మన వాచ్మెన్ చెప్పినట్లు వినేవాడైతే మనం మావయ్యని పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు. మావయ్య గారు వస్తారు, మీరు భయపడకండి అని సంధ్య చెబుతూ ఉన్నా ఆమె భయంగానే చూసింది. ఆమె అలా చూస్తూ ఉంటే, సరే మీరు కార్తిక్ ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి మావయ్య గారిని చూసొస్తాను అంటూ గబగబా చున్నీ సర్దుకుంటూ బయటకు వెళ్ళింది సంధ్య. కొద్ది దూరం వెళ్ళగానే ఒకచోట కూర్చొని కనిపించాడు సుబ్రహ్మణ్యం. మావయ్య గారు ఇక్కడున్నారా అంటూ ఆయన దగ్గరకు వెళ్ళింది సంధ్య. ఐస్ క్రీమ్ కరిగిపోతుందమ్మా, త్వరగా తీసుకెళ్ళు, కార్తిక్ తింటాడు అన్నారు సుబ్రహ్మణ్యం. మీరు రారా, మీకేమైనా పనుందా ఇక్కడ అంది సంధ్య. పని లేదు, కాలు పట్టేసింది, నడవలేకపోతున్నాను, కాస్త సర్దుకున్నాకొస్తాను, నువ్వెళ్ళు అన్నారు సుబ్రహ్మణ్యం. ఏది, ఒకసారి నడవండి మావయ్య గారు, నేను పట్టుకుంటాను అంటూ లేపింది సంధ్య. ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేకపోయాడు. అక్కడే కూర్చోబెట్టింది. పరిగెత్తుకుంటూ కొద్ది దూరం వెళ్ళి ఆటో తీసుకొచ్చింది. ఎక్కండి మావయ్య గారు అంటూ ఆయన్ని ఓ పక్క పట్టుకొని ఆటోలో కూర్చోబెట్టింది. డోర్ తీస్తున్న చప్పుడు విని బయటకొచ్చింది సావిత్రి. సుబ్రహ్మణ్యాన్ని సంధ్య పట్టుకొని నడిపించడం చూసి ఏం జరిగింది అంటూ 2 అడుగులు వేగంగా వేసి జారి పడబోయింది సావిత్రి. అయ్యో అత్తయ్య, కంగారు పడకండి, అసలే మీకు కాళ్ళు నొప్పులు అంటూ వెంటనే ఆమెను వాటేసుకొని పడిపోకుండా నిలబెట్టింది సంధ్య. గదిలోకి తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని పడుకోబెట్టింది. సాగర్కి ఫోన్ చేస్తాను అంటూ మొబైల్ అందుకొని సాగర్కి కాల్ చేసింది సంధ్య. లిఫ్ట్ చేసి, చెప్పు సంధ్య అన్నాడు సాగర్. సాగర్, మీ నాన్నగారికి ఏమైందో తెలీదు, నడవలేకపోతున్నారు, మీరు వెంటనే రండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, టైం 8 దాటింది, ఇంకా లేట్ అయితే డాక్టర్స్ ఉండకపోవచ్చు అంది సంధ్య. నేను రాలేను సంధ్య, చాలా బిజీ, నువ్వు తీసుకెళ్ళు, నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు సాగర్. ఈ టైంలో నేను ఒక్కదాన్ని ఆయన్ని తీసుకెళ్ళలేను, బయట నుండి ఇంట్లోకి తీసుకురావడమే కష్టమైంది, అత్తయ్య కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని మార్నింగ్ నుండి పడుకొనే ఉంది, మీరు త్వరగా రండి అంటూ ఫోన్ కట్ చేసి సుబ్రహ్మణ్యం వైపు చూసింది సంధ్య. ఆయన పడుకొని ఉన్నారు. సావిత్రి ఆయన దగ్గర కూర్చొని కాలు మెల్లగా నిమురుతోంది. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య గారు అంది సంధ్య. పడుకున్నాను కదమ్మా, నొప్పి లేదు, క్రిందకి దిగినప్పుడు కాలు నేల మీద పెట్టాలంటేనే కష్టంగా ఉంది అన్నారు సుబ్రహ్మణ్యం. ఆయన వస్తారు, హాస్పిటల్కి వెళదాం, భయపడకండి, నేను ఇప్పుడే వస్తాను అని కార్తిక్ దగ్గరకు వెళ్ళింది సంధ్య. కార్తిక్ చేత హోంవర్క్ చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టింది. పళ్ళు పాలు పట్టుకొచ్చింది. అత్తయ్య, మీరు మావయ్య గారు ఇవి తిని పాలు తాగండి, ట్యాబ్లెట్ వేసుకొని పడుకోండి, ఈ లోపల మీ అబ్బాయి వచ్చేస్తాడు అంది సంధ్య. అలాగేలెమ్మా, కార్తిక్ ఏం చేస్తున్నాడు అని అడిగారు సుబ్రహ్మణ్యం. ఇప్పుడే వాడికి అన్నం పెట్టాను, పడుకున్నాడు మావయ్య గారు, మీకు బాలేదు కదా, ఈరోజు హోంవర్క్ నేనే చేయించాను అంది సంధ్య. నన్ను అడిగాడా అమ్మా అన్నారు సుబ్రహ్మణ్యం. అడిగాడు, తలనొప్పి అని చెప్పాను, కాలు నొప్పి అని చెప్తే ఇక్కడే ఉంటాడు, మిమ్మల్ని నిద్రపోనివ్వడు, వాడు నిద్రపోడు, రేపు స్కూల్ ఉందిగా, మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య గారు అంటూ తలుపు దగ్గరగా వేసి వెళ్ళింది సంధ్య. కాలు నిమరడం ఇక చాలే సావిత్రి, నీకెలా ఉన్నాయి కాళ్ళ నొప్పులు అన్నారు సుబ్రహ్మణ్యం. నాదే ఉందండి, ఒకరోజు పడుకుంటే తగ్గుతాయి, మీకు ఇలా ఉన్నట్టుండి నొప్పి రావడమే కంగారుగా ఉంది, మీరు రిటైర్ అయ్యాక మన ఊరు వెళ్ళాలన్న ఆలోచన మీకెందుకు రాలేదో ఏమో, అక్కడైతే గాలి ఎండ ఉంటాయి, తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటారు, ఇప్పుడు చూడండి మీకు ఇంత జరిగినా పలకరించే వాళ్ళు లేరు అంది సావిత్రి. పలకరించే వాళ్లతో మనకి పనిలేదు సావిత్రి, బంధువులు స్నేహితులు కొడుకుతో సమానం కారు, నీకెండ కావాలంటే రోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చే వరకు బాల్కనీలో చైర్ వేసుకొని కూర్చో, ఎందుకు ఆ పండు వదిలావు, తిను, ఆ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నారు సుబ్రహ్మణ్యం. తింటాన్లే, మీరు ఆ పాలన్నీ వదలకుండా తాగండి, టాబ్లెట్ వేసుకునే లోపల అబ్బాయి వస్తాడు అంది సావిత్రి. సరే, నువ్వు త్వరగా కానీ, సాగర్ రాగానే వెళదాం అన్నారు సుబ్రహ్మణ్యం. వెళదాం, అవును రేపే కదా మీరు బ్యాంకుకి వెళ్ళాలన్నారు అంది సావిత్రి. అవును వెళ్ళాలి, కానీ కాలు ఇలా ఉంటే రేపేం వెళ్ళగలను అన్నారు సుబ్రహ్మణ్యం. తగ్గాక వెళ్ళొచ్చు, ఏం పని బ్యాంకులో అడిగింది సావిత్రి.
నేను రిటైర్ అయినప్పుడు మా ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, అది నా అకౌంట్లో అలాగే ఉంది. అలా ఉంటే మనకి ఇంట్రెస్ట్ పెద్దగా రాదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. కానీ నాకు ఈ మధ్యన ఇంకో ఆలోచన వచ్చింది అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏమిటది అడిగింది సావిత్రి. ఆ డబ్బు మీద నెల నెల ఇంట్రెస్ట్ తీసుకునేలా చేయాలని అన్నారు సుబ్రహ్మణ్యం. అలా ఎందుకు, ఫిక్స్డే చేయండి, బాగుంటుంది. ఎప్పటికైనా సాగర్కుంటాయి ఆ డబ్బులు, నెల నెలా తీయడం దేనికి, వేస్ట్ అంది సావిత్రి. అలా కాదులే సావిత్రి, నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా జీతం మొత్తం సంధికి ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు నాకు జీతం రాదు, అందుకే ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అలా ఏం బాగుంటుంది, నాకు నచ్చడం లేదు. అందుకే ప్రతీ నెల నా డబ్బుపై వచ్చే వడ్డీని తెచ్చి సంధికిస్తాను అన్నారు సుబ్రహ్మణ్యం. పిల్లలకి డబ్బులు ఇచ్చి పిల్లల దగ్గర ఉంటారా ఎవరైనా? ఏ, మనం డబ్బులు ఇవ్వకపోతే మనకు పెట్టనంటుందా సంధ్య అంది సావిత్రి. చాచా, మన సంధ్య అలా ఎప్పుడూ అందు, నాకే అలా అనిపించింది అన్నారు సుబ్రహ్మణ్యం. సరే, ఇంకెప్పుడు నా ముందు ఇలా మాట్లాడొద్దు. టాబ్లెట్ వేసుకున్నారుగా, కొద్దిసేపు పడుకోండి, సాగర్ వస్తే లేపుతాను, నేను మెలుకొనే ఉంటాను అని సావిత్రి అన్నదే కానీ ఓ గంట ఆగి ఆమె కూడా పడుకుంది. సాగర్ ఆఫీసు నుండి వచ్చేటప్పటికి రాత్రి 11 దాటింది. హడావిడిగా తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆతృతగా నాన్నగారు అంటూ పిలిచాడు. గాఢ నిద్రలో ఉన్న సావిత్రి, సుబ్రహ్మణ్యం మేలుకున్నారు. సాగర్, వచ్చావా నాన్న అన్నారు లేచి కూర్చొని. వచ్చాను నాన్నగారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు అడిగాడు సాగర్. పడుకున్నప్పుడు పెయిన్ లేదు, లేస్తేనే నిలబడలేకపోతున్నాను అన్నారు సుబ్రహ్మణ్యం. సంధ్య ఫోన్లో చెప్పింది. తను కూడా చాలా బాధపడింది. నాకు రావడానికి వీలు కాలేదు. ఇక ఇప్పుడు వెళ్ళినా డాక్టర్స్ ఉండరు. రేపు తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు సాగర్. వెళదాం సాగర్, నువ్వింకా భోజనం చేయలేదు కదా, వెళ్ళు అన్నారు సుబ్రహ్మణ్యం. సరే నాన్నగారు అన్నాడు సాగర్. ఈ మధ్యన బాగా లేటుగా వస్తున్నావు సాగర్ అన్నాడు సుబ్రహ్మణ్యం. ప్రాజెక్ట్ రిలీజ్ టైం కదా నాన్నగారు, వర్క్ ఎక్కువగా ఉంటుంది అన్నాడు సాగర్. ఏమో సాగర్, మేము ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళితే సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. పైగా ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ ఉండేది. ఇప్పుడు అలా లేదు నీకు అన్నాడు సుబ్రహ్మణ్యం. మీ రోజులు వేరు నాన్నగారు అన్నాడు సాగర్. రోజుల గురించి కాదు సాగర్, నీకు ఇల్లు ఆఫీస్కి బాగా దూరం అయింది. అప్పట్లో ఈ ఇంటిని మనం కొనేటప్పుడు నా ఆఫీస్కి దగ్గరగా ఉందని కొన్నాం. కానీ నీ గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే అసలు ఇక్కడ కొన్నిచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు చూడు నీకెంత ఇబ్బందిగా ఉందో అన్నాడు సుబ్రహ్మణ్యం. సరే నాన్నగారు, మీరు పడుకోండి, నేను రేపు త్వరగా వెళ్ళాలి, నిద్ర వస్తుంది అంటూ లేచాడు సాగర్. అలాగే సాగర్, వెళ్ళు అన్నారు సుబ్రహ్మణ్యం. సాగర్ వెళ్ళిపోయాడు. సాగర్ పడుకునే ముందు, రేపు ఉదయం 8 కల్లా నేను ఆఫీసులో ఉండాలి. నాన్నగారిని హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్ళు. నాకు ప్రాజెక్ట్ రిలీజ్ వర్క్ చాలా హెవీగా ఉంది అన్నాడు సాగర్. సరే, మామయ్య గారిని నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి, మీరు టెన్షన్ పడకండి అంది సంధ్య. అందుకే రోజు కన్నా ఒక అరగంట ముందే నిద్ర లేచింది. ఇల్లంతా క్లీన్ చేసి కార్తిక్కి లంచ్ బాక్స్ రెడీ చేసింది. కార్తిక్ని నిద్రలేపి స్నానం చేయించింది. డ్రెస్ వేసి టిఫిన్ తినిపించింది. సరిగ్గా 7:30కి కార్తిక్ని తీసుకొని కిందకి దిగింది. సాగర్ నిద్రలేచి స్నానం చేసి రెడీ అయ్యి సంధ్య పెట్టిన టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు. అత్తయ్య, మీరిద్దరూ స్నానం చేస్తే టిఫిన్ పెడతాను, హాస్పిటల్కి వెళదాం అంది సంధ్య. అలాగే అమ్మా అంటూ సుబ్రహ్మణ్యం లేచి నడవబోయి భార్యని పట్టుకున్నాడు. ఆమె ఆయన్ని ఆపుకోలేక బెడ్ మీద పడబోయింది. సంధ్య పట్టుకుంది. రండి, నేను తీసుకెళ్తాను అంటూ బాత్రూంకి తీసుకెళ్ళింది. ఇక అప్పటి నుండి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆయన్ని సంధ్యనే పట్టుకోవాల్సి వచ్చింది. డాక్టర్ గారు రాసిన టెస్టులన్నీ చేయించి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్కి చూపించేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. రిపోర్ట్స్లో నార్మల్ అనే వచ్చింది. బలానికి మందులు రాసిచ్చారు. ఆ మందులు కొన్ని అక్కడ దొరకలేదు. అత్తయ్య, కార్తిక్ స్కూల్ నుండి వస్తాడు, ఇంటికి వెళదాం, మందులు నేను తర్వాత తెస్తాను, మామయ్య గారు కూడా పడుకుంటారు అంది సంధ్య. అలాగే అంది సావిత్రి. ఇంటికొచ్చాక కార్తిక్ కోసం బస్ దగ్గరికి వెళ్ళింది. కార్తిక్ని తీసుకొచ్చి డ్రెస్ మార్చింది. అత్తయ్య మామయ్యలకి ఉప్మా చేసి పెట్టింది. కాఫీ ఇచ్చింది. కార్తిక్కి ఉప్మా పెట్టి పాలిచ్చింది. అప్పటికే బాగా అలసిపోయింది సంధ్య. మందులు తీసుకొస్తాను అత్తయ్య, కార్తిక్కి హోంవర్క్ వచ్చాక చేయిస్తాను అంటూ బయటికెళ్ళింది సంధ్య. మందులు తీసుకొని వస్తుంటే కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మగారు కలిసింది.
ఏంటి సంధ్య డల్గా అనిపిస్తున్నావు అడిగిందామె. నవ్వి, మార్నింగ్ నుండి ఒకటే వర్క్. మావయ్య గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఏదో ప్రాజెక్ట్ రిలీజ్ టైం అని సాగర్ బిజీ ఉన్నాడు అంది సంధ్య. అవునా, నీకు ఈ విషయం చెప్పానా నేను అందావిడ. ఏ విషయం అడిగింది సంధ్య. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. కొంచెం హైఫైగా ఉంటుంది, కాస్ట్ కూడా అలాగే ఉంది. మేము అందులో ఒక ఫ్లాట్ తీసుకుంటున్నాం, చూసొచ్చాం. చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అందామె. అవునా అంటూ ఆసక్తిగా చూసింది సంధ్య. అవును, అపార్ట్మెంట్ చుట్టూ వాక్వే ఉంటుంది. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, మనకు కూడా ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడే జిమ్ము, పార్టీ హాలు, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, సూపర్ మార్కెటు, ఇంకా ఏవేవో ఫెసిలిటీస్ ఉన్నాయట. ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరాస్ ఉన్నాయట. మెయిన్గా మన పిల్లల స్కూల్కి దగ్గరగా ఉంది అందామె. వింటూ ఉంటే కొంచెం కాస్ట్లీ అపార్ట్మెంట్ లాగా ఉంది కదా అంది సంధ్య. కాస్ట్లీ అయినా పిల్లల కోసం తప్పదు సంధ్య. ఎప్పుడో ఉదయం 7:30కి స్కూల్కి వెళితే సాయంత్రం 5:30 అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. చెప్పడం మర్చిపోయాను, పిల్లలకే కాదు ఆయన ఆఫీసుకు కూడా దగ్గరే. అది కూడా ఆలోచించాం. సాగర్తో మాట్లాడి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి రండి. కార్తిక్ స్కూల్కి దగ్గరగా ఉంటుంది అందామె. అంత కాస్ట్లీ అంటే ఆలోచించాలి అంది సంధ్య. ఏం కాదు, లోన్ తీసుకుంటాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే లోపలే ఆ లోన్ కూడా తీరిపోతుంది. మనం ఇప్పటి నుండే హ్యాపీగా ఉండొచ్చు అందామె. ఇప్పుడే కదా తెలిసింది, సాగర్తో చెప్తాను. ఏ నిర్ణయమైనా ఆయిందే, నాదేమీ లేదు అంది సంధ్య. ఓకేలే, కానీ ఒక్కొక్కసారి మన పుషింగ్ కూడా వర్కౌట్ అవుతుంది. మనల్ని మనం తక్కువ చేసుకొని దూరంగా ఉండకూడదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, పోయేదేముంది, వస్తే మంచి ఇల్లు వస్తుంది అందామె. కరెక్టే అంటూ నవ్వింది సంధ్య. ఒంట్లో ఉన్న అలసటంతా ఎవరో లాగేసినట్లు పోయింది. అపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఇంటికెళ్ళింది సంధ్య. మందులు ఇవ్వగానే సంతోషపడ్డారు సుబ్రహ్మణ్యం, సావిత్రి. సుబ్రహ్మణ్యం బెడ్ దిగి ఎప్పట్లా నడవడానికి వారం రోజులు పట్టింది. అప్పుడప్పుడు చిరాకు పడినా సంధ్య బాగానే చూసుకుంది. ఒక్కోసారి సంధ్యకి పని ఎక్కువై తన కాళ్ళు తనే పిసుక్కుంటూ కూర్చునేది. సాగర్ ఆఫీసు నుండి వచ్చాక సంధ్యను అలా చూసేవాడు. ఏం మాట్లాడితే ఏమో అన్నట్లు, చూసినా చూడనట్లే పడుకునేవాడు. సాగర్తో ఈరోజు ఎలాగైనా అపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి అనుకుంది సంధ్య. మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది సాగర్? ఆర్ యూ ఫ్రీ? పడుకున్న తర్వాత అడిగింది సంధ్య. ఫ్రీనే సంధ్య, హ్యాపీ కూడా. ఇప్పుడు నాన్నగారు నడుస్తున్నారు, ఈ క్రెడిట్ అంతా నీదే. నాన్నగారి విషయంలో నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు, చూశాను కదా. థ్యాంక్ యూ సంధ్య అన్నాడు సాగర్. మనలో మనకు థ్యాంక్స్ దేనికి సాగర్? ఆయన మన మనిషి, చూసుకోవలసింది నేనే, అందుకే చూశాను అంది సంధ్య. ఆమె చేతిని తన చేతిలోకి ప్రేమగా తీసుకున్నాడు. సాగర్, వారం రోజులుగా నీకో విషయం చెప్పాలని ఉన్నాను. ఇద్దరం బిజీ వల్ల చెప్పలేదు అంది సంధ్య. ఇప్పుడు చెప్పు, ఏంటి అన్నాడు సాగర్. చెప్తాను అంటూ కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ చెప్పిన అపార్ట్మెంట్ గురించి చెప్పింది. దీని గురించి విన్నాను సంధ్య, ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు చెప్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్గానే అనిపించింది అన్నాడు సాగర్. మరి వెళ్ళి చూద్దామా అంది సంధ్య. చూద్దాం అన్నాడు సాగర్. రేపు వెళదామా? ఆదివారం కదా అంది సంధ్య. రేపొద్దు, ఏదైనా రెస్టారెంట్కి వెళదాం. కార్తిక్ అడుగుతున్నాడు, రేపు తీసుకెళ్తానని చెప్పాను. పైగా నాన్నగారు కూడా బాగయ్యారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది. వెళితే నెక్స్ట్ సండే వెళదాం అన్నాడు సాగర్. సరే అంది సంధ్య. ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరినీ లంచ్కి మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు సాగర్. ఆ రెస్టారెంట్లో బఫెట్ సిస్టమ్ ఉంది. వెజ్ సెక్షన్, నాన్ వెజ్ సెక్షన్ పక్కపక్కనే ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకొని తింటున్నారు. అదంతా సావిత్రి గమనిస్తుంది. కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ తినాలనిపిస్తుంది ఆమెకు. కానీ తింటే ఏమవుతుందోనని భయపడుతుంది. తల్లి తినకపోవడం చూసి, అమ్మా, మనం తిన్నా తినకపోయినా డబ్బులు కట్టాల్సిందే ఇక్కడ అన్నాడు సాగర్. సరేరా, నేను అదే చూస్తున్నా. మీ నాన్నగారికి చెప్పు ఆ విషయం అంది సావిత్రి. నాకు తెలుసులేవే సావి, నేను తింటున్నా, నువ్వు కూడా కానీ అన్నారు సుబ్రహ్మణ్యం. కార్తిక్ క్లాప్స్ కొడుతూ నవ్వి, హే సావి సావి అన్నాడు. సావిత్రి ముఖం అదోలా పెట్టుకొని
చూడండి, వాడు కూడా అలాగే పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని అంది. మన మనవడేగా, నువ్వు కానీ అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వి. సాగర్ కార్తిక్ తల మీద సరదాగా ఓ తట్టు తట్టి బామ్మన్రా అన్నాడు. తెలుసు అన్నాడు కార్తిక్ నవ్వి. అందరూ హ్యాపీగా తిని బయటకొచ్చారు. ఇంటికి వెళ్ళాక కూడా చాలాసేపు రెస్టారెంట్ కబుర్లే చెప్పుకున్నారు సుబ్రహ్మణ్యం, సావిత్రి. కానీ వాళ్ళకి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒకరికి కడుపు నొప్పి, ఒకరికి వాంతులు. ఏంటి నాన్నగారు, మీరింకా నిద్రపోలేదా? గదిలో సౌండ్స్ వినిపించి వచ్చాను అంటూ తలుపు కొద్దిగా తీసి లోపలికి చూశాడు సాగర్. నిద్ర రావడం లేదు నాన్న. అమ్మకొకటే తేన్పులు. తిన్నది బాగా అరిగినట్లు లేదు, వాంతులు అవుతున్నాయి. నాకు కూడా కడుపంతా నొప్పిగా ఉంది అన్నారు సుబ్రహ్మణ్యం. టాబ్లెట్ వేసుకుంటారా? తెస్తాను అన్నాడు సాగర్. వద్దు సాగర్, నా దగ్గర ఉన్నాయి, వేసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో అన్నారు సుబ్రహ్మణ్యం. అలాగే నాన్నగారు, మీరు జాగ్రత్త, అవసరమైతే పిలవండి అన్నాడు సాగర్. అలాగే అన్నారు సుబ్రహ్మణ్యం. సాగర్ వెళ్ళాడు. సంధ్యని ఈ టైంలో కంగారు పెట్టడం ఎందుకులే అని చప్పుడు చేయకుండా పడుకున్నాడు. తెల్లవారింది. ఎప్పుడు లేచే టైంకే నిద్ర లేచింది సంధ్య. లేవగానే ఇల్లంతా క్లీన్ చేస్తూ అత్తయ్య గారి గదిని క్లీన్ చేద్దామని వెళ్ళింది. తలుపు తీయగానే విపరీతమైన వాసన. లోపలికి వెళ్ళలేకపోయింది. బయటే నిలబడి, ఏమైంది అత్తయ్య, రూమ్ అంతా వాసనగా ఉంది అంది సంధ్య. నాకు వాంతులు, మీ మామయ్య గారికి విరోచనాలు, తల్లడిల్లిపోయాను తల్లి. రాత్రంతా నిద్రే లేదు అంది సావిత్రి మూలుగుతూ. అయ్యో అలాగా అంటూ వెళ్ళి లిక్విడ్ బాటిల్ తెచ్చింది. ముక్కుకి వాసన రాకుండా చున్నీతో గట్టిగా ఊడిపోకుండా చుట్టుకుంది. అత్తయ్య, మీరు మావయ్య గారు బయటకు వచ్చి కొద్దిసేపు హాల్లో కూర్చోండి, రూము బాత్రూము క్లీన్ చేస్తాను అని సంధ్య అనగానే ఇద్దరూ బయటకు వచ్చారు. సంధ్య లోపలికి వెళ్ళి బెడ్షీట్స్ మార్చి మొత్తం క్లీన్ చేసి బయటకు వచ్చింది. హడావిడిగా స్నానం చేసింది. కార్తిక్ని రెడీ చేసి కిందికి వెళ్ళేసరికి స్కూల్ బస్ వెళ్ళిపోయింది. విసుగు, కోపం, చిరాకు తన్నుకొచ్చాయి సంధ్యకి. గబగబా పైకొచ్చి, సాగర్, బాబుని స్కూల్లో వదిలిరా, ఇవాళ నా పని బాగా లేట్ అయి బస్సు వెళ్ళిపోయింది అంది సంధ్య. అలాగే, కార్ కీస్ పట్రా అన్నాడు సాగర్. కారెందుకు, బైక్ ఉందిగా. బైక్ మీదైతే ట్రాఫిక్ ఉన్నా సైడ్ నుంచి కానీ, లేదా వేరే రూట్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నా వెళ్ళిపోవచ్చు. కార్ అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే అక్కడే స్ట్రక్ అవుతారు, స్కూల్కి లేట్ అవుతుంది అంటూ బైక్ కీస్ తెచ్చి ఇచ్చింది సంధ్య. మమ్మీ ఎప్పుడు ఇంతే డాడీ, బ్యాడ్ మమ్మీ, బైక్ అయితే నేను రాను అన్నాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే సంధ్యకి కోపం వచ్చి కొట్టబోయింది. వాడికి నేను చెప్తానులే, నువ్వు కూల్ సంధ్య అంటూ బైక్ కీస్ తీసుకొని బాబుని తీసుకొని బయటికి వెళ్ళాడు. బైక్ ఎక్కి రోడ్డు మీదకి వచ్చాక సిగ్నల్ పడింది. కార్తీక్ మాట్లాడకపోవడం గమనించాడు సాగర్. ఇప్పుడు చెప్పు కార్తీక్, ఏ సిగ్నల్ పడితే మనం వెళ్ళొచ్చో అన్నాడు సాగర్. కార్తీక్ వెంటనే గ్రీన్ అంటూ అరిచాడు. అయితే ఇప్పుడు చెప్పు, ఏ సిగ్నల్ పడితే మనం ఆగాలి అన్నాడు సాగర్. రెడ్ అంటూ అరిచాడు కార్తీక్. ఇంతలో సిగ్నల్ పడింది. సాగర్ బైక్ నడుపుతూ కార్తీక్ నోస్ ఎవ్రీథింగ్ అన్నాడు మెచ్చుకుంటూ. ఎస్ నవ్వుతూ క్లాప్ చేశాడు కార్తీక్. అంతలో స్కూల్ వచ్చింది. కార్తీక్ని బైక్ మీద నుండి దింపాడు. హే కార్తీక్ అంటూ హైఫై ఇచ్చి బాయ్ చెప్పాడు సాగర్. కార్తీక్ కూడా బాయ్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్కూల్ పిల్లల్లో కలిశాడు. వారం రోజులు గడిచాయి. ఈ సండే అపార్ట్మెంట్ చూద్దామన్నారుగా, నేను రెడీ, వెళదామా అంది సంధ్య. వెళదాం, నాన్నగారికి చెప్పెళదాం పదా అంటూ సుబ్రహ్మణ్యం గదిలోకి వెళ్ళాడు సాగర్. నాన్నగారు, కార్తీక్ స్కూల్కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఉందని తెలిసింది, వెళ్ళి చూసొస్తాం. మాకు ఓకే అనిపిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు సాగర్. అలాగే అంటూ లేచి కొడుకు కోడలు వెనకాలే సంతోషంగా కారు వరకు వెళ్ళారు సుబ్రహ్మణ్యం, సావిత్రి. సాగర్కి, దీపకి ఆ అపార్ట్మెంట్ బాగా నచ్చింది. బిల్డర్స్తో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటికొచ్చాక అపార్ట్మెంట్ బాగుంది నాన్నగారు, అందులో మనం ఒక ఫ్లాట్ తీసుకోబోతున్నాం అన్నాడు సాగర్. రెంట్ ఎంత సాగర్ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎంతైనా ఆలోచించుకున్నాన్నా, కార్తిక్ స్కూల్కి దగ్గర అంటున్నావుగా, వెంటనే తీసుకో, మారిపోదాం అంది సావిత్రి. రెంట్కి కాదమ్మా, కొనడానికి అన్నాడు సాగర్. కొనడానికా? ఎంత చెప్తున్నారు అడిగాడు సుబ్రహ్మణ్యం. 1,00,00,000 నాన్నగారు అన్నాడు సాగర్. 1,00,00,000 అంటూ అదిరిపడ్డాడు సుబ్రహ్మణ్యం. సావిత్రి నోరెళ్ళబెట్టింది. అవును నాన్నగారు అన్నాడు సాగర్. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు అడిగారు సుబ్రహ్మణ్యం.
లోన్ తీసుకోవచ్చు చెప్పాడు సాగర్. లోనా? కోటిస్తారా లోన్ అన్నాడు సుబ్రహ్మణ్యం. కోటివ్వరు అన్నాడు సాగర్. ఎలా తెస్తావు అంత డబ్బు అన్నాడు సుబ్రహ్మణ్యం. నా దగ్గర కొంత మనీ ఉంది నాన్నగారు, దానికి తోడుగా మీరు రిటైర్ అయినప్పుడు వచ్చిన మనీ కూడా ఉందిగా అన్నాడు సాగర్. అయినా కోటి కాదుగా అన్నాడు సుబ్రహ్మణ్యం. మన ఊర్లో ఉండే ఇల్లు పొలం అమ్ముదాం నాన్నగారు అన్నాడు సాగర్. వెంటనే సావిత్రి, నేను ఒప్పుకోను. అది మీ నాన్నగారు చాలా కష్టపడి కట్టిన ఇల్లు. పొలం కూడా 1 ఎకరం మీ తాతయ్య మీ నాన్నగారి కోసం కొంటే దాని పక్కనే ఇంకో ఎకరం మీ నాన్నగారు నీ కోసం కొన్నారు. దాని పక్కనే అమ్మేవాళ్ళు ఉంటే నువ్వు నీ కొడుకు కోసం కొంటావని చూస్తున్నా. నువ్వేంటి ఇలా అంటున్నావు అంది సావిత్రి. అక్కడెందుకమ్మా కొండం, ఏం వాల్యూ ఉంటుంది అన్నాడు సాగర్. అపార్ట్మెంట్లకి మాత్రం ఫ్యూచర్లో ఏం వాల్యూ ఉంటుంది, నీకు తెలీదా ఆ విషయం అన్నాడు సుబ్రహ్మణ్యం. తెలుసు, కానీ అపార్ట్మెంట్ విషయంలో ఫ్యూచర్ గురించి నేను ఆలోచించడం లేదు నాన్నగారు. ఇప్పుడు మనకి ఈ 2 బెడ్రూమ్స్ సరిపోతున్నాయి, కానీ ఇంకొద్ది రోజులు పోతే కార్తిక్కి రూమ్ కావాలి. అప్పుడు మీరు ఎక్కడికి పోతారు? అందుకే మనకిప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి. ఇదంతా ఆలోచించే కోటైనా పర్వాలేదు కొనాలనుకుంటున్నాను అన్నాడు సాగర్. అంతగా నీకు అదే కొనాలని ఉంటే ఈ ఫ్లాట్ అమ్మేసే సాగర్, ఏ ప్రాబ్లం ఉండదు అన్నారు సుబ్రహ్మణ్యం. లేదు నాన్నగారు, ఈ ఫ్లాట్ని మాత్రం అమ్మను. దీన్ని రెంట్కిస్తే 15,000 వస్తుంది. అదే మన ఊర్లో ఉండే ఆ ఇంటికి ఏమొస్తుంది అన్నాడు సాగర్. సరే సాగర్, నేను కొంచెం ఆలోచించుకోవాలి అన్నారు సుబ్రహ్మణ్యం. అలాగే నాన్నగారు, మీకు రేపే ఆ ఫ్లాట్ చూపిస్తాను అన్నాడు సాగర్. అది కూడా నేను ఆలోచించి చెప్తాను, నన్ను తొందర పెట్టకు. అలాగే, మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. సుబ్రహ్మణ్యం నుండి సాగర్కి కావలసిన సమాధానం ఇంకా రాలేదు. మళ్ళీ ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడండి, ఆయన మర్చిపోయి ఉండొచ్చు అంది సంధ్య. ఆయన మర్చిపోరు, ఆలోచించుకొని సంధ్య, ఇదంత చిన్న విషయం కాదుగా అన్నాడు సాగర్. ఈ లోపల అందులో ఉండే ఫ్లాట్స్ మొత్తం అయిపోతాయి, మనదాకా రావు అంటూ కోపంగా వెళ్ళింది సంధ్య. సంధ్య కోపం అంతటితో ఆగలేదు, కార్తిక్పై చూపిస్తోంది. సాగర్ ఇంట్లో ఉన్నంతసేపు కార్తిక్ని ఏమీ అందు. ఆ తర్వాత కార్తిక్ హోంవర్క్ చేసినా కోపడుతుంది, చేయకపోయినా కొడుతుంది. ఇంట్లో ఎప్పుడూ అదే వాతావరణం. ఎంతో సహనంగా ఉండే సంధ్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థమైనా కానట్లు ఉండాలంటే సాధ్యం కావడం లేదు. సుబ్రహ్మణ్యం, సావిత్రి, ఇక్కడ మనకు సంబంధించినవి ఏమున్నాయో మర్చిపోకుండా సర్దు. రేపు మన ఊరు వెళదాం అన్నారు సుబ్రహ్మణ్యం. ఏమైంది మీకు? ఇప్పుడు మన ఊరు దేనికి వెళ్ళడం? సంధ్య మనల్ని సరిగ్గా చూడడం లేదనా? కొద్ది రోజులు పోతే తనే ఎప్పట్లా ఉంటుంది. మీరు అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దు. అంతగా అయితే సాగర్తో చెప్పుకుందాం మన సమస్య అంది సావిత్రి. నా సమస్య అది కాదు సావిత్రి. మనం ఇక్కడే ఉండి మన డబ్బు, ఇల్లు, పొలం నిలుపుకోవాలంటే సాధ్యం కాదు. వాటిని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత అవి మనల్ని కాపాడతాయి అన్నారు సుబ్రహ్మణ్యం. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు, బంధువులు తప్ప మన కడుపున పుట్టిన వాళ్ళు ఎవరున్నారు? నా భయం అదేనండి. అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఈ వయసులో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అంది సావిత్రి. ఏం చేయాలో ఇక్కడే ఉంటే ఎలా తెలుస్తుంది సావిత్రి అన్నారు సుబ్రహ్మణ్యం. అది కాదండి, అక్కడ ఒంట్లో బాగలేకుంటే హాస్పిటల్స్ ఉండవు, ఎక్కడికో వెళ్ళాలి, తీసుకెళ్లేవాళ్ళు ఉండరు అంది సావిత్రి. ఇక్కడ మాత్రం ఉన్నారా తీసుకెళ్లేవాళ్ళు? కొడుకు ఉన్నాడనే గాని మన కోసం తన టైంని ఎంతవరకు కేటాయించగలడు? చూసావుగా, మొన్న నాకు కాలు నొప్పి వచ్చినప్పుడు వాడికి మనం ముఖ్యమో ప్రాజెక్టు ముఖ్యమో అన్నారు సుబ్రహ్మణ్యం. చూశాను, వాడికి ప్రాజెక్టే ముఖ్యం. అప్పుడు మనం పరాయి పిల్ల అయిన సంధ్య పైన పడి బాగా విసిగించినట్లు అనిపించింది. ఆ అమ్మాయికి మన పని ఒకటే కాదుగా, నాకే ఎలానో అనిపించింది అంది సావిత్రి. అదే మరి, ఇక లేటెందుకు, మన లగేజీ సర్దు సావిత్రి అన్నాడు సుబ్రహ్మణ్యం. సర్దుతానులేండి, అదేదో మీరు రిటైర్ అయినప్పుడే మనం మన ఊరు వెళ్ళుంటే సరిపోయేది కదా. అనవసరంగా ఇప్పుడు వెళుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఏమో అక్కడ. నా భయం నాది అని అనుకుంటూనే మొత్తం సర్దింది సావిత్రి. సాగర్తో, సంధ్యతో చెప్పొద్దా అంది సావిత్రి. చెప్పే వెళదాం. రేపు వాళ్ళు మనకు కనిపించినా
మనం వాళ్ళకు కనిపించిన ముఖాలు చూసుకునేలా ప్రేమగా మాట్లాడుకునేలా చెప్పే వెళదాం. కొడుకుతో కోడలతో మనకు శత్రుత్వం దేనికి? వాళ్ళు ఏం చేశారని? మనం మాత్రం వాళ్ళని ఏం చేస్తున్నాం? మన ఆస్తిని లాక్కొని వాళ్ళు ఇక్కడ ఇంద్రభవనం కొనాలనుకుంటున్నారని మనం ఏమైనా అనుకుంటున్నామా? అలా అనుకోబుద్ధి అవుతుందా? అలా అని ఎవరితోనైనా చెప్పగలమా? అందరం మంచి వాళ్ళమే, మంచితనంతోనే వెళదాం రా సావిత్రి అంటూ ఆమెను కొడుకు దగ్గరికి తీసుకెళ్ళాడు సుబ్రహ్మణ్యం. సాగర్, మేము మన ఊరు వెళుతున్నాం అన్నారు సుబ్రహ్మణ్యం. ఇప్పుడెందుకు నాన్నగారు? అకేషన్ కూడా ఏం లేదే అక్కడ అన్నాడు సాగర్. అకేషన్ ఉందని కాదు నాన్న అన్నారు సుబ్రహ్మణ్యం. మరి దేనికి నాన్నగారు ఇప్పుడు వెళ్ళడం అన్నాడు సాగర్. కార్తిక్ పెద్దవాడవుతున్నాడు, వాడికంటూ ఒక రూమ్ కావాలి, మేముంటే ఎలా అన్నారు సుబ్రహ్మణ్యం. అందుకేగా నాన్నగారు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అన్నాడు సాగర్. ఇప్పుడైతే మేం వెళ్ళాలి సాగర్, నా మనసేం బాగలేదు అన్నాడు సుబ్రహ్మణ్యం. అది బాగా పల్లెటూరు, అక్కడుండి మీరేం చేస్తారు నాన్నగారు అన్నాడు సాగర్. ఇక్కడుండి మాత్రం చేయడానికి నేనేమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనా, లేక ప్రొఫెషనల్ కోర్స్ ఏమైనా చెయ్యాలా? ఎందుకు ఇక్కడ మీ పిల్లలు ఉండాల్సిన రూములకి అడ్డం తప్ప అన్నారు సుబ్రహ్మణ్యం. సరే నాన్నగారు, మీరేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు, వెళ్ళాక ఫోన్ చేయండి, పదండి, బస్టాండ్ వరకు వస్తాను అన్నాడు సాగర్. అక్కడే ఉన్న సంధ్యతో వెళ్ళొస్తాం సంధ్య అన్నారు. ఆమె సరే అంటూ వాళ్లతో పాటే కిందకి దిగింది. సాగర్ కారు బయటకు తీశాడు. సుబ్రహ్మణ్యం, సావిత్రి బస్సు దిగ్గానే లక్ష్మమ్మ నవ్వుతూ కనిపించింది. బావున్నారా అంటూ వాళ్ళ చేతుల్లో ఉన్న లగేజ్ అందుకుంది. బావున్నావు లక్ష్మమ్మ, నువ్వెలా ఉన్నావు అన్నారు సుబ్రహ్మణ్యం. బావున్నాను బాబుగారు, మీరు వస్తున్నట్లు జగదీష్ సార్ చెప్పగానే ఇల్లంతా శుభ్రం చేశాను, సామాన్లు కడిగి వంట చేశాను. మీరిలా రావడం చాలా సంతోషంగా ఉంది అంది లక్ష్మమ్మ. ఇక్కడికి వచ్చే ముందే నా స్నేహితుడు జగదీష్కి ఫోన్ చేశాను లక్ష్మమ్మ, మా కోసం ఒక మంచి మనిషిని చూడమన్నాను. నీ గురించి చెప్పాడు. నువ్వు మాకు బాగా తెలిసిన మనిషివే కాబట్టి మాకు ఎలాంటి సందేహాలు లేకుండా వచ్చాం అన్నారు సుబ్రహ్మణ్యం. అమ్మా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ సావిత్రి వైపు చూసింది లక్ష్మమ్మ. బాగుంది లక్ష్మమ్మ, అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు అంతే అంది సావిత్రి. ఇక నుండి నేనున్నాను కదా, వాటి సంగతి నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి అంటూ ప్రేమగా చెప్పింది లక్ష్మమ్మ. పసిమి ఛాయగల లక్ష్మమ్మ నడి వయసు దాటకపోయినా పెద్ద బొట్టు పెట్టుకొని నేత చీరలో చాలా పద్ధతిగా ఉంది, కష్టజీవిలా అనిపిస్తుంది. ఇల్లు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళగానే చాలా స్వేచ్ఛగా అనిపించింది సుబ్రహ్మణ్యానికి. ఇందులో ఒక రూమ్ మాత్రమే కాదు, ఇల్లంతా తనదే. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రాదు. కొన్ని రోజులుగా పడిన నరకయాతనంతా చేత్తో లాగేసినట్లు పోయింది. కొద్ది రోజులు గడిచాయి. సాగర్ ఆఫీస్ నుండి వచ్చేసరికి రాత్రి 11 అయింది. డిన్నర్ చేసి పడుకున్నాక మామయ్య గారు ఫోన్ చేశారా అని అడిగింది సంధ్య. లేదు సంధ్య అన్నాడు సాగర్. ఫోన్ చేయకపోతే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఫ్లాట్ ఎలా కొంటాం? ఆయన ఇల్లు పొలం అమ్మితేనే కదా. చచా, ఇలా అనుకోలేదు నేను. వాళ్ళని నేను ఎంత బాగా చూసుకున్నాను. అయినా మనం ఏమడిగాం? ఇల్లు పొలమేగా. ఇప్పుడు కాకపోయినా అవి ఎప్పటికైనా మీకేగా వస్తాయి. అదేదో ఇప్పుడే ఇస్తే మంచి ఫ్లాట్ కొనుక్కోమా అంది సంధ్య. ఆ ఫ్లాట్ ఎక్కడికి పోదు, నువ్వేమి టెన్షన్ పడకు, ప్రాప్తం ఉంటే అది మందే అవుతుంది అన్నాడు సాగర్. ఏమోలేండి, ఇంతకీ వాళ్ళు ఎలా ఉన్నారో అదైనా తెలుసుకున్నారా అంది సంధ్య. వాళ్ళు వెళ్ళాక ఒకసారి ఫోన్ చేశాను, బాగానే ఉన్నారు. ఇంట్లో పనికి కూడా లక్ష్మమ్మ అని ఇంతకుముందు మా ఇంట్లో పనిచేసిన ఆవిడే ఉందట అన్నాడు సాగర్. అవునా, మళ్ళీ ఫోన్ చేయలేదా అంది సంధ్య. లేదు సంధ్య అన్నాడు సాగర్. ఏ అంది. ఏమంటే నేనంత బిజీగా ఉన్నానో చూస్తున్నావుగా, ఈ టైంలో ఫోన్ చేద్దామంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, డిస్టర్బ్ చేయడం దేనికి అన్నాడు సాగర్. అవసరమైనప్పుడు డిస్టర్బ్ చేయాలి, తప్పదు. అవసరం మంది కదా. మీరు ఇలాగే ఉంటే ఆ ఫ్లాట్ని తప్పకుండా మిస్ అవుతామనిపిస్తుంది అంది సంధ్య. అలా అనకు ప్లీజ్, నాకు వినబుద్ధి కాదు. ఈ సండే మనమే నాన్న వాళ్ళ దగ్గరికి వెళదాం, సరేనా అన్నాడు సాగర్. అయితే మనం వస్తున్నట్లు రేపే మావయ్య గారికి ఫోన్ చేయండి అంది సంధ్య. సరే అన్నాడు సాగర్. అది కాదండి, వాళ్ళు వెళ్ళినప్పటి నుండి కార్తీక్ వాళ్ళని బాగా గుర్తు చేసుకుంటున్నాడు. నాకు కూడా వాళ్ళు వెళ్ళాక కాస్త వెలితిగానే ఉంది అంది సంధ్య.
పైకలా అన్నదే కానీ ఆమెకి వాళ్ళు వెళ్ళాక పని తగ్గడం వల్లనో ఏమో కానీ రెస్ట్గా అనిపించింది. మనసుకి హాయిగా ఉంది. ఇదంతా నాదే, నా ఇష్టమే అన్నట్లుంది. అలా అని వాళ్ళు కూడా అది చెయ్యి ఇది చెయ్యొద్దు అని ఎప్పుడూ అడ్డుపడలేదు. ప్రేమగానే ఉండేవాళ్ళు. ఏంటి సంధ్య సైలెంట్ అయ్యావు అడిగాడు సాగర్. ఏం లేదండి, అత్తయ్య గారు మామయ్య గారు బాగా గుర్తొస్తున్నారు అంది సంధ్య. సండే వెళుతున్నాం కదా, ఇంకేం ఆలోచించకు సంధ్య అన్నాడు సాగర్. సంధ్య ఇంకేమీ మాట్లాడలేదు. సండే రోజు సాగర్, సంధ్య కార్తిక్తో మధ్యాహ్నం సినిమాకు వెళ్ళి రాత్రికి కారులో వాళ్ళ ఊరు వెళ్ళారు. కొడుకుని కోడల్ని మనవణ్ణి చూడగానే సంతోషపడ్డారు సుబ్రహ్మణ్యం, సావిత్రి. లక్ష్మమ్మ రాత్రి భోజనంలోకి 4 రకాల కూరలు వడ్డించింది. వంటలు అద్భుతంగా కుదిరాయి. సంధ్యకి బాగా నచ్చాయి. కూరలు చాలా రుచిగా ఉన్నాయి లక్ష్మమ్మ అన్నాడు సాగర్. మీరు వస్తున్నారని సుబ్రహ్మణ్యం అయ్య గారు ముందే చెప్పారు బాబు, వంటలు బాగా చేయాలని. రోజుకన్నా ఇంకో 2 రకాలు ఎక్కువ వండించారు అంది లక్ష్మమ్మ. అవునా నాన్నగారు అంటూ సంతోషపడ్డాడు సాగర్. అవును సాగర్, ఇవన్నీ మీ అమ్మ మన పెరట్లో వేసినవే, ఏ మందులు వేయకుండా పండించినవి అన్నాడు సుబ్రహ్మణ్యం. మొత్తం ఆర్గానిక్ అన్నమాట అంది సంధ్య. లక్ష్మమ్మ కార్తిక్ వైపు చూసి, తెలిసిన వాళ్ళు బయటకు వెళుతూ ఉంటే మనవడికి ఐస్ క్రీం తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టారమ్మా. మనవడి గురించి ఆయన గుర్తు చేయని రోజు లేదు అంది లక్ష్మమ్మ. వెంటనే మావయ్య గారి వైపు చూసి, కార్తీక్ కూడా రోజు మీ గురించి అడుగుతూ ఉంటాడు మావయ్య గారు అంది సంధ్య. నాకు ఐస్ క్రీం కావాలి అన్నాడు కార్తీక్. నో, ఫస్ట్ ఫుడ్ తర్వాతే ఐస్ క్రీం అన్నాడు సాగర్. భోజనాలు అయ్యాక అందరికీ ఆరు బయట నవారు మంచాలు వాల్చి పరుపులు వేసింది లక్ష్మమ్మ. వేప చెట్ల గాలి హాయిగా తగులుతోంది. అందరూ పడుకున్నారే కానీ నిద్రపోలేదు. మాట్లాడుకుంటున్నారు. ఎన్నాళ్ళయిందో ఇలా ఆరుబయట పడుకొని అని మనసులో అనుకున్నాడు సాగర్. నాన్నగారు ఇన్ని రోజులు జాబ్ చేసి కష్టపడ్డారు, ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా కష్టపడాలా అన్నాడు సాగర్. నేనేం కష్టపడుతున్నాను సాగర్ అన్నారు సుబ్రహ్మణ్యం. పొలం వెళ్ళి పనులు చేయిస్తున్నారు, మాకు దూరంగా వచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఇదేంటి కష్టం కాదా అన్నాడు సాగర్. వయసులో నాకన్నా పెద్దవాళ్ళు కూడా నాతో కలిసి పొలం వస్తున్నారు సాగర్, పనులు చేయిస్తున్నారు. కష్టం మాట పక్కన పెడితే అసలు ఇక్కడ ఒంటరితనమే ఉండదు. చుట్టూ ఇళ్ళ నిండా మనుషులే. ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లో పనులు చేసుకుంటూ సందడిగా తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళు పొలం వెళ్ళినా, పక్క ఊర్లో షాపుల్లో పనికి వెళ్ళినా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉంటారు. భయం అనిపించదు అన్నారు సుబ్రహ్మణ్యం. ఇలా ఎన్ని రోజులు? ఎందుకు నాన్నగారు? పిల్లలు చెప్పిన మాటను మీ పెద్దవాళ్ళు వినరు? వింటే ఇలా ఉండాల్సిన పరిస్థితి మీకొచ్చేదా? హాయిగా ఎంతో హైఫైగా ఉండాల్సిన వాడివి ఇలా ఈ చెట్టు కింద పడుకోవడం ఏమిటి? ఇప్పుడైనా మించిపోయింది లేదు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొందాం, అందులో ఒక రూమ్ నీదే. ఈ ఇల్లు పొలం దాని ముందు ఎందుకు పనికొస్తాయి అన్నాడు సాగర్. ఎందుకు పనికిరావు? ఇప్పుడు నన్ను ఆదుకున్నది ఈ ఇల్లేగా, ఈ పొలమేగా. వేప చెట్టు గాలి ఒంటికి ఎంత మంచిది. ఇదిగో ఇక్కడే యోగా చేస్తాను, ఆసనాలు వేస్తాను. ఇంట్లో ఇంటర్నెట్ కూడా పెట్టించాను. మాకు కావలసినవి ఇక్కడ దొరకపోతే ఆన్లైన్లో బుక్ చేసి తెప్పిస్తూ ఉంటాను. అలా కాదని ఇదంతా అమ్మేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక రూమ్ కోసం ఆశపడితే అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంకో రకంగా ఉంటుందేమోనని నాకు అనిపించింది సాగర్ అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇంకో రకంగా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది నాన్నగారు అన్నాడు సాగర్. అని నువ్వు అనగానే సరిపోతుందా సాగర్? నేను నమ్మొద్దా? అప్పుడప్పుడు మీ అత్తామామలు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక నెల రోజులు నీ దగ్గర ఉండాలని వస్తే నేను మీ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉండాలి? అప్పుడు ఈ ఇల్లు ఉంటుందా? ఏ హోటల్లోనో ఓల్డేజ్ హోముల్లోనో ఆ నెల రోజులు మమ్మల్ని ఉంచుతావు. అంతకన్నా నువ్వు మాత్రం ఏం చేయగలవు? అందుకే నాకు ఆ 3 బెడ్రూమ్ వద్దనిపించింది. అలా కాదు, ఇలా కూడా ఉండొచ్చు అనిపించింది. దీని గురించి ఇక నువ్వేమీ మాట్లాడకు అన్నారు సుబ్రహ్మణ్యం. మాట్లాడొద్దని మమ్మల్ని దూరంగా పెడుతున్నారా మామయ్య గారు? ఎప్పటికైనా మిమ్మల్ని చూడాల్సింది మేమే కదా అంది సంధ్య. ఎప్పటికైనా అంటే ఇప్పుడొద్దా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మమ్మల్ని చూసుకునేంత సమయం, శ్రద్ధ మీకుండవు. మీకు అవసరం కూడా లేదు. మమ్మల్ని చూసుకోవడానికి లక్ష్మమ్మ ఉంది.
అన్నారు సుబ్రహ్మణ్యం. ఎన్ని రోజులు ఉంటుంది లక్ష్మమ్మ? వాళ్ళ కొడుకు చదువు పూర్తయి ఉద్యోగం వచ్చే వరకేగా, ఆ తర్వాత ఎవరుంటారు మావయ్య గారు అంది సంధ్య. లక్ష్మమ్మనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు చదువులో మంచి ర్యాంకర్, గవర్నమెంటే వాడిని చదివిస్తుంది. ఇప్పుడు వాడు చదువుని బాగా ప్రేమిస్తున్నాడు, తర్వాత ఉద్యోగాన్ని ప్రేమిస్తాడు, పెళ్ళయ్యాక భార్యని ప్రేమిస్తాడు, పిల్లలు పుడితే వాళ్ళని ప్రేమిస్తాడు. ఇది తప్పని నేను అనడం లేదు. కాలాన్ని బట్టి మార్పులు సహజం కదా. అందుకే తల్లిని ప్రేమించే అంత టైము తన కొడుక్కి ఉంటుందంటే లక్ష్మమ్మ నమ్మదనుకుంటా. అందుకే లక్ష్మమ్మ మా దగ్గరే ఉంటుంది. అలా అని లక్ష్మమ్మకి నేను తక్కువేమీ చెయ్యను అన్నారు సుబ్రహ్మణ్యం. తక్కువ చేయరా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మావయ్య? మాకు చెప్పకుండా ఏదో చేయాలనేగా అంటూ అరుస్తూ లేచింది సంధ్య. వెంటనే సావిత్రి కల్పించుకొని, మీకే కాదు సంధ్య, మీ మావయ్య గారు ఏది చేసినా నలుగురికి చెప్పే చేస్తారు. ఇందులో నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే ఇక ముందు మేం మీ దగ్గర ఉండలేం. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో ఆయన బయటికెళ్ళిన ప్రతిసారి తిరిగి వచ్చే వరకు నాకు భయంగానే ఉంటుంది. పెద్దవారు కదా, ఏది తగిలినా కింద పడిపోతాడు. వెంటనే హాస్పిటల్కి కూడా వెళ్ళలేం. ఇక్కడ మాకు ఇంట్లోనే కాదు, బయట పనులు కూడా లక్ష్మమ్మే చేస్తుంది. అందుకే మా తదనంతరం లక్ష్మమ్మ కోసం ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాం అంది సావిత్రి. సావిత్రికి చెయ్యి చాపితే అందేంత దూరంలో పడుకొని ఉన్న లక్ష్మమ్మ అదంతా వింటూనే ఉంది. ఏం చేయాలని చూస్తున్నారు? అది కూడా చెప్పండి అత్తయ్య గారు. సస్పెన్స్ దేనికి? మీరు మా కోసం ఏదో చేస్తారనేగా ఎంత దూరం వచ్చాం అంది సంధ్య. ఎంత దూరం వచ్చినా మీరు మా కోసం ఇక్కడ ఉండలేరు. మహా అయితే ఈ రాత్రికి పడుకుంటారు, రేపు వెళతారు. లక్ష్మమ్మ మా కోసం ఎప్పటికీ మా దగ్గరే ఉంటుంది. అందుకే ఆమె కోసం నేను ఒకటి చేయాలనుకున్నాను, చేస్తాను అన్నారు సుబ్రహ్మణ్యం. ఏం చేస్తారో ఏమో, మీరు కూడా అడగండి చెప్తారు అంటూ సాగర్ చేతి మీద గట్టిగా తట్టింది సంధ్య. సాగర్ చిరాగ్గా అసహనంగా, ఏంటి నాన్నగారిదంతా అన్నాడు. ఏముంది నాన్న, మాకు లక్ష్మమ్మ ఉంది. బ్రతికినన్ని రోజులు మాకు అన్ని రకాల పనులకి సహాయంగా ఉంటుంది. నువ్వెలాగూ ఈ ఊరొచ్చి ఉండవు కాబట్టి ఈ ఇల్లు, కొద్దిగా డబ్బు లక్ష్మమ్మకి ఇస్తాను. పొలం మొత్తం నీదే. నేను అమ్మ చనిపోయాక నువ్వు వచ్చి చేయాల్సిన క్రతువులకు ఖర్చులుంటాయి. కాబట్టి నాకు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బంతా నువ్వే తీసుకో. దానికి నామినీగా నీ పేరే ఉంచాను. ఇదంతా నీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చెప్పేవాణ్ణి అన్నారు సుబ్రహ్మణ్యం. సాగర్, సంధ్య ఒక్క క్షణం షాక్ తిన్నారు. తేరుకున్నాక కూడా మాట్లాడలేకపోయారు. అంత స్పష్టత ఉంది సుబ్రహ్మణ్యం మాటల్లో. విన్నారుగా, ఇక మీరేమైనా మాట్లాడేది ఉంటే ఇప్పుడు మాట్లాడండి అని అడిగారు సుబ్రహ్మణ్యం. ఈ నిర్ణయం మీకు బాగా నచ్చే తీసుకున్నారా నాన్నగారు? నేనైతే తేరుకోలేకపోతున్నాను. అసలు ఇలాంటి ఆలోచన ఎలా చేశారు అన్నాడు బాధగా సాగర్. సంధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలా అంటే, ఈ జీవితం నాది, సమస్య కూడా నాదే. ఇప్పుడు కూడా నా కోసం నేను ఆలోచించుకోలేకపోతే ఎలా? ఇన్ని రోజులు నేను చూసిన జీవితం నాకేం నేర్పినట్టు, నేనేం నేర్చుకున్నట్టు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకో సాగర్ అన్నారు సుబ్రహ్మణ్యం. ఏమైనా మాకు మీరు అర్థం కారు నాన్నగారు, చెప్పినా వినరు అన్నాడు సాగర్. ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు మా జీవితంలో మాకున్న ఈ కంఫర్ట్, ఇండివిడ్యువాలిటీ, హ్యాపీనెస్ మా వయసు వచ్చే వరకు మీకు అర్థం కాదు సాగర్ అని పైకి అనకుండా మనసులో అనుకున్నారు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మౌనంగా ఉండడంతో సాగర్ మాట్లాడలేదు. సంధ్యని కూడా మాట్లాడనివ్వలేదు. నిద్రపోయారు. సాగర్, సంధ్య, కార్తీక్ తెల్లవారక ముందే నిద్రలేచారు. స్నానాలు చేసి లక్ష్మమ్మ ఇచ్చిన కాఫీ తాగి కారులో హైదరాబాద్ వెళ్ళారు. ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా మనుషుల్లో ఉండే ఆశలు, కోరికలే కారణాలవుతాయి. ఊరికే ఏదీ రాదు, ఏదీ పోదు. బంధాలు కూడా అంతే. అందుకేనేమో ఆ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకోవాలనుకున్న కోరిక సాగర్, సంధ్య మనసులో నుంచి పూర్తిగా వెళ్ళిపోలేదు. ఓ మూలకి చేరి ఓ చోట పదిలంగా కూర్చుంది. ఎప్పటికైనా ఆ అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తూ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు ఉంటానండి.